నమస్తే. ఎన్నో విషయాలు న్యూమరాలజీకి సంబంధించి మనకి వివరిస్తూ ఉన్నారు విశ్వక్సేన్ గారు, ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ మాస్టర్, యోగా గురు. ఈరోజు డెస్టినీ నెంబర్కి సంబంధించి ఒక మంచి వీడియో చేయబోతున్నాను. డెస్టినీ నెంబరా మాకు తెలుసని మీరు అనుకోవచ్చు, కానీ ఆ డెస్టినీ నెంబర్ ఉండటం వల్ల మన లైఫ్లో ఎలాంటి చేంజెస్ ఉంటాయి, ఈ విషయాలు మనకి చాలా మందికి తెలియదు. సో కొంచెం జాగ్రత్త వహిస్తారు కదా ఏదైనా ప్రమాదాలు లాంటివి ఉంటే. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. తప్పకుండా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. నమస్కారం అండి. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సో డెస్టినీ నెంబర్ 1 to 9 ఏదున్నా కూడా 1 నుంచి 9 వరకు ఎవరి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, ఎవరికి ప్రమాదాలు కానివ్వండి, ఈ మ్యారేజ్ ఫెయిల్యూర్ కావటం కానివ్వండి, ఇలాంటివి అన్నీ కూడా ఎలా ఉంటుంది డెస్టినీ నెంబర్కి మన లైఫ్కి ఏమైనా పోలిక ఉంటుందా, ఉంటే ఎలాంటి స్థితిలో ఉంటారు చెప్పండి. 100% ఉంటుందండి. డెస్టినీ అనేది 34 years నుంచి మన లైఫ్ మీద ఎఫెక్ట్ అనేది ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే మన లైఫ్ లో ఇంత కష్టపడుతున్నాం కదా, ఇంకా మేము సక్సెస్ కావడం లేదు, మా తలరాత ఇంతేనా, మా డెస్టినీ ఇంతేనా అంటుంటారు. అదే డెస్టినీ మీ జీవితాన్ని నిర్దేశిస్తుంది. డెస్టినీ నంబర్ మనం ఎలా తెలుసుకోవాలి అంటే, ఒక డేట్ ఆఫ్ బర్త్ ని తీసుకున్న తర్వాత డేట్, మంత్, ఇయర్ అన్ని ప్లస్ చేస్తూ వెళ్తే వచ్చే సింగిల్ నంబరే డెస్టినీ నంబర్ అంటారు. ఉదాహరణకి ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ మనం తీసుకుంటే January 1st 1995 లో పుట్టారనుకోండి. ఇప్పుడు ఈయన బర్త్ నంబర్ 1 అవుతుంది, డెస్టినీ 8 అవుతుంది. అంటే 1 + 1 + 1995 టోటల్ 26 రావడం జరుగుతుంది. 2 + 6 అంటే 8. అలా మీ డేట్ ఆఫ్ బర్త్ ని కూడా మీరు వేసుకొని చూసుకోవచ్చు. మీ డెస్టినీ 1 to 9 ఏది వచ్చినా దాని ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. యాక్చువల్ గా డెస్టినీ దేని గురించి తెలియజేస్తుందంటే, మనకు బర్త్ నంబర్ గురించి అందరికీ తెలిసి ఉంటుందండి. మీరు ఏ తేదీలో అయితే పుట్టారో అదే మీ బర్త్ నంబర్. అదే బర్త్ నంబర్ దేని గురించి తెలియజేస్తుంది, మీరు ఏ ఫ్యామిలీలో పుట్టారు, మీ ఫిజికల్ బాడీ ఎలా ఉంటుంది, మీ రంగు ఎలా ఉంటుంది, మీ ఫేస్ ఎలా ఉంది, మీ మాట తీరు ఎలా ఉంటుంది, మీరు ఎటువంటి చదువులు చదువుతున్నారు, ఇవన్నీ మీ బర్త్ నంబర్ తెలియజేస్తుంది. అవునా? ఈ విషయం కూడా తెలియదు. మీ డెస్టినీ ఎలా తెలియజేస్తుంది, ఏం తెలియజేస్తుంది? ముఖ్యంగా మీ డెస్టినీ ఏం తెలియజేస్తుంది అంటే, మీ జీవితంలో మీరు ఏ రంగంలో స్థిరపడబోతున్నారు, మీకు రాబోయే వైవాహిక భాగస్వామి, మీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండబోతున్నారు, మీరు చదివిన చదువుకి ఎటువంటి ఉద్యోగం చేయబోతున్నారు, మీరు స్వదేశంలో స్థిరపడతారా, విదేశాల్లో స్థిరపడతారా. అదే ఇంట్రెస్టింగ్ విశ్వక్సేన్ గారు, చాలా మందికి ఇంట్రెస్టింగ్ వీడియో ఇది. మీ జీవితంలోకి మీకు పరిచయం అయ్యే వ్యక్తులతో మీ ఫ్రెండ్షిప్ ఎలా ఉండబోతుంది, మీ జీవితంలో మీరు ఎటువంటి వ్యక్తుల్ని మీరు కలుస్తున్నారు, మీ అంతిమ జీవితం అంటే ఓల్డ్ ఏజ్ లో మీరు ఎలా గడపబోతున్నారు అనేది మీ జీవితంలో డెస్టినీ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి డెస్టినీ చాలా ఇంపార్టెంట్ అండి. అందుకోసం మీరు ఎక్కువగా గమనించండి, 34 సంవత్సరాల తర్వాతనే చాలా మంది వ్యక్తులు సక్సెస్ అవుతారు. రీజన్ ఏంటి అంటే, అప్పుడే మీ డెస్టినీ నంబర్ పనిచేస్తుంది. 17 సంవత్సరాల వరకు బర్త్ నంబర్ పనిచేస్తుంది. 17 నుంచి 34 వరకు మంత్ నంబర్ పనిచేస్తుంది. అందుకోసం పిల్లలు చాలా మంది 10th క్లాస్ వరకు చాలా బాగా చదువుతారండి, తర్వాత చదువురు వాళ్ళు. అక్కడ రీజన్ ఏంటంటే, బర్త్ నంబర్ 17 ఏళ్ల వరకే చాలా బాగా పనిచేస్తుంది. కొంతమంది ఇంటర్ తర్వాత చాలా బాగా చదువుతారు. అక్కడ రీజన్ ఏంటి అంటే, అక్కడ మంత్ నంబర్ ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. కొంతమంది 10th లో సరిగా చదవరు, ఇంటర్ లో సరిగా చదవరు, కానీ 34 సంవత్సరాల తర్వాత చాలా టాప్ పొజిషన్ లో ఉంటారు. వాళ్ళు చదువు సరిగా లేకపోయినా ఉద్యోగంలో, వ్యాపారంలో మంచి మంచి స్థాయిలో ఉంటారు. కొంతమంది ఏమనుకుంటారు, మాకు చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, మంచి డిగ్రీ ఉంది, అయినప్పటికీ మేము సక్సెస్ కాలేదు. కానీ మాకంటే చాలా తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఏం స్కిల్స్ లేవు, అటువంటి వాళ్ళు ఫైనాన్షియల్ గా చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు. రీజన్ ఏంటి అంటే, వాళ్ళ డెస్టినీ చాలా పవర్ఫుల్ గా ఉండి ఉంటుంది. కాబట్టి ఏ డెస్టినీ ఎలా ఉండబోతుందో మనం చూద్దాం. మీ డేట్ ఆఫ్ బర్త్ ని గనక మీరు డేట్, మంత్, ఇయర్ ప్లస్ చేస్తే డెస్టినీ 1 వచ్చింది అనుకోండి, ఇటువంటి వ్యక్తులు లీడర్ గా ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా ఉద్యోగాన్ని ఇష్టపడరండి, వ్యాపారం చేయడానికి ఇష్టపడతారు. ఎందుకు ఇష్టపడతారు? 1 నంబర్ అంటేనే సన్, సన్ అంటేనే కింగ్, అన్ని గ్రహాలకు అధిపతి కింగ్. ఈయన కింగ్ ఎవరి దగ్గరైనా పని చేయడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు, బానిస చేయడానికి ఇష్టపడరండి. కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా సొంత వ్యాపారాలు చేయడానికి ఇష్టపడతారు. వీళ్ళలో ఎక్కువగా అడ్మినిస్ట్రేషన్ పవర్ ఉంటుందండి, కమాండింగ్ నేచర్ ఉంటుంది. వీళ్ళు ఎక్కడున్నా కూడా కింగ్ లాగే ఉండాలని అనుకుంటారు. ఎవరి డెస్టినీ అయితే 2 నంబర్ ఉంటుందో
ద్వంద్వ మనస్తత్వం ఉంటుంది. ఓకే. డెస్టినీ 2 ఉన్న వాళ్లకు లవ్ మ్యారేజెస్ ఎక్కువగా అవుతాయి, మల్టిపుల్ మ్యారేజెస్ కూడా ఎక్కువగా అవుతాయి. ఇటువంటి వ్యక్తులు మీరు చూడండి ప్రొఫెషన్స్ తరచుగా మారుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఎక్కువగా వాటర్ రిలేటెడ్ బిజినెస్ లో సక్సెస్ అవుతారు. అంటే మిల్క్ ప్రొడక్ట్స్ కానివ్వండి, డైరీ ప్రొడక్ట్స్ కానివ్వండి, నేవీ కానివ్వండి, ఇటువంటి వాటిలో వీళ్ళు చాలా సక్సెస్ అవుతారు. కానీ 2 నంబర్ వాళ్ళు మైనస్ ఏంటంటే ఎక్కువగా ఫ్యామిలీతో చాలా అటాచ్మెంట్ లో ఉంటారండి. ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండలేకపోతున్నారు వీళ్ళు. కానీ అదే ఫ్యామిలీకి సంబంధించి ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు కానీ సొంతంగా తీసుకోలేరు, వేరే వాళ్ళ మీద ఆధారపడతారు. ఒక నిర్ణయం తీసుకున్నా కూడా డెస్టినీ 2 ఉన్న వాళ్ళు 10 మందిని అడుగుతారు వీళ్ళు, నేను తీసుకుంది బానే ఉందా లేదా ఎలా చెప్పండి అని. వాళ్ళ నిర్ణయం మీద వాళ్ళ కాన్ఫిడెంట్ ఉండదు, లో కాన్ఫిడెంట్ ఉంటుంది. అదే డెస్టినీ 3 ఉందనుకోండి, డెస్టినీ 3 ఉంటే వీళ్ళు 30 years తర్వాత సక్సెస్ అవుతారు. డెస్టినీ 3 ఉన్న వాళ్ళు టాకింగ్ పవర్ ద్వారా చాలా సక్సెస్ అవుతారు. చాలా స్కిల్స్ ఉంటాయండి. చంద్రబాబు నాయుడు గారి డెస్టినీ 3 ఉంటుంది. బర్త్ నంబర్ 2 వెరీ స్ట్రగ్లింగ్ నంబర్, కానీ డెస్టినీ 3 ఉండడం వల్ల చాలా స్కిల్స్ ఉంటాయి ఇటువంటి వ్యక్తులకి. అదే విధంగా డెస్టినీ 4 ఉందనుకోండి, ఎవరి డేట్ ఆఫ్ బర్త్ కు అనుగుణంగా డెస్టినీ కనుక 4 ఉంటే ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా సేల్స్, మార్కెటింగ్ అంటే ఒక దగ్గర కూర్చొని పనిచేయరండి వీళ్ళు. 4 నంబర్ వాళ్ళు తిరుగుతూ పనిచేస్తూ ఉంటారు. డిసిప్లైన్ ఎక్కువగా ఉంటుంది, ఆర్గనైజేషన్ పవర్ ఉంటుంది, మంచి క్రమశిక్షణ ఉంటుంది. ఇటువంటి వాళ్ళు హార్డ్ వర్క్ తో సక్సెస్ అవుతారు. డెస్టినీ 4 మీరు ఎవరినైనా చూడండి, హార్డ్ వర్క్. డెస్టినీ 5 ఈజ్ ఎ వెరీ వెరీ ఎక్సలెంట్ నంబర్ అండి, బిజినెస్ నంబర్. డెస్టినీ 5 ఉన్న వాళ్ళు అన్ని నంబర్లను వీళ్ళ వైపుకు అట్రాక్ట్ చేసుకుని లైఫ్ లో సక్సెస్ అవుతారు. అందుకోసం ఎవరైనా గుర్తు పెట్టుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్ లో గనక ఏమైనా లోపం ఉంటే మీ ఫ్రెండ్స్ లో ఎవరికైతే డెస్టినీ 5 ఉంటుందో వాళ్ళని మీ వెంబడి తీసుకెళ్ళండి, వాళ్ళ అదృష్టం మీకు వస్తుంది. చాలా బాగా కలిసి వస్తుందండి డెస్టినీ 5 ఉన్న వాళ్ళ వ్యక్తుల ద్వారా. డెస్టినీ 6 ఉంటే డబ్బుకు లోటు ఉండదండి. చాలా ఆకర్షణీయంగా ఉంటారు, చాలా గ్లామరస్ గా ఉంటారు. ఇటువంటి వ్యక్తులు పేదరికంలో పుట్టినా కూడాను వీళ్ళు అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు. అన్ని లగ్జరీస్ ని అట్రాక్ట్ చేస్తారు. కావాల్సిన హౌస్ కానివ్వండి, బంగ్లా, విల్లా, కారు అన్ని కొనుక్కుంటారు. చాలా సక్సెస్ఫుల్ గా వీళ్ళు సక్సెస్ అవుతారండి. సంపన్న కుటుంబంలోనే పుడతారు. రాహుల్ గాంధీ గారి డెస్టినీ 6 ఉంది కాబట్టి సంపన్న కుటుంబంలోనే పుట్టారు. డెస్టినీ 7 ఉంటే, ఎప్పుడైతే డెస్టినీ 7 ఉంటుందో ఎటువంటి వ్యక్తుల్లో ఇన్నోవేషన్ ఉంటుంది, కొత్త కొత్త థాట్స్ ఉంటాయి, లైఫ్ ని ఎలా తీర్చిదిద్దాలని ఉంటుంది, స్పిరిచువల్ లైన్ లో ఉంటారు. ఇటువంటి వ్యక్తులు కంపల్సరీ స్పిరిచువల్ లైన్ లో ఉంటే చాలా టాప్ పొజిషన్ లోకి వెళ్తారు. అంటే డాక్టర్స్, ఎక్కువ మంది డాక్టర్స్ మీరు చూడండి డెస్టినీ 7 ఉంటుంది, వీళ్ళ చేతిలో సంజీవిని ఉంటుంది, వీళ్ళు ఏది ఇచ్చినా కూడా సక్సెస్ అవుతారండి. 7 వెరీ వెరీ సక్సెస్ఫుల్. అకల్ట్ సైన్సెస్ లో మంచి పట్టు ఉంటుంది. అకల్ట్ సైన్సెస్ అంటే జ్యోతిషం, న్యూమరాలజీ, వాస్తు, పామిస్ట్రీ, రేకి, హీలింగ్, యోగా, ప్రాణాయామ, మెడిటేషన్స్ ఇవన్నీ డెస్టినీ 7 వాళ్ళకి వీళ్ళు కొంత కష్టపడినా కూడా దాన్ని అట్రాక్ట్ చేయగలుగుతారు. అంటే యూనివర్సల్ ఎనర్జీని లాక్కుంటారు. డెస్టినీ 7 జీవితంలో ఏం జరగబోతుందో ముందో తెలుసుకుంటారు. అదే డెస్టినీ 8 అంటే కష్టజీవులు అండి. శ్రామికులు, కర్షకులు, కార్మికులు అంతా 8 నంబర్ లోనే ఉంటారు. మీరు డెస్టినీ 8 ఉన్న వాళ్ళు హార్డ్ వర్క్ తో చాలా మంది పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు. మీరు ఎంత చెమట ఓడిస్తే అంత సక్సెస్ అవుతారు. ఇది డెస్టినీ 8. డెస్టినీ 9 ఈజ్ నాట్ గుడ్ అండి. డెస్టినీ 9 అంత మంచిది కాదు. డెస్టినీ 9 అనేది వ్యక్తి యొక్క లైఫ్ ని డిస్టర్బెన్సెస్ కి గురి చేస్తూ ఉంటుంది. కాబట్టి డెస్టినీ 9 ఉన్న వాళ్ళు బర్త్ నెంబర్ కనుక 1 ఉంటే చాలా సక్సెస్ఫుల్ అవుతారు. ఇదే డెస్టినీ నంబర్ గురించి అండి. కాబట్టి మీ బర్త్ నెంబర్ కి డెస్టినీ మ్యాచ్ అయితే చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. కొన్ని ఆపోజిట్ కాంబినేషన్ డెస్టినీ ఉంటే కొంత ప్రమాదం. బర్త్ నెంబర్ 1 ఉండి డెస్టినీ 8 ఉన్నా ప్రమాదమే, బర్త్ నెంబర్ 8 ఉండి డెస్టినీ 1 ఉన్నా ప్రమాదమే. అలా కొన్ని కాంబినేషన్ ఉంటాయి. 1-8 కాంబినేషన్, 3-6 కాంబినేషన్, 4-9 కాంబినేషన్, 8-1 కాంబినేషన్, 8-2 కాంబినేషన్, 4-2 కాంబినేషన్. 2-4 ఉన్న ప్రమాదమే, 4-2 ఉన్న ప్రమాదమే. ఇటువంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు న్యూమరాలజీ ద్వారా తెలుసుకోండి, దాని సంబంధిత రెమెడీస్ ద్వారా మీరు 100% మీ లైఫ్ ని తీర్చిదిద్దుకోవచ్చండి. డేట్ ఆఫ్ బర్త్ మన చేతుల్లో లేదు కాబట్టి ఎంత వరస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నప్పటికీ కూడా దాన్ని సక్సెస్ఫుల్ గా చేయడమే మన యొక్క ఉద్దేశం. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ గురించి తెలుసుకోవాలనుకుంటే న్యూమరాలజీ ద్వారా కన్సల్ట్ అవ్వండి. లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయండి.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్సేన్ గారు. చాలా విషయాలు నిజంగా నేను చాలా వీడియోస్ ఆల్రెడీ న్యూమరాలజీకి సంబంధించి చేస్తున్నప్పటికీ ఇంకా ఇంత కొత్త విషయాలు ఉన్నాయని నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ డెస్టినీ నెంబర్ ఎలా ఉంది, మీరు ఏ స్థాయిలో ఉన్నారు, మీకు ఏమన్నా మ్యాచ్ అయిందా ఈ వీడియో, ఇవన్నీ కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ మార్చుకునే ఛాన్సెస్ ఎలా ఉంటాయి ఏమిటి అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.